పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని స్థానిక టీటీడీసీ ఎన్నికల శిక్షణ కేంద్రంలో హిందూపురం, మడకశిర, పెనుగొండ నియోజకవర్గాలకు చెందిన ఉద్యోగులు ఆందోళన చేయడం జరిగింది. శనివారం మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 గంటల వరకు స్థానిక అనంతపురం రూరల్లోని టీటీడీసీ ఎన్నికల శిక్షణ కేంద్రంలో పెనుగొండ, మడకశిర, హిందూపురం నియోజకవర్గాలకు చెందిన ఉద్యోగులు ఆందోళన చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ పెనుగొండ, మడకశిర, హిందూపురం నియోజకవర్గాలకు చెందిన ఉద్యోగులు నేడు ఎన్నికల శిక్షణలో భాగంగా ఇక్కడికి రావడం జరిగిందని, ఇదే సందర్భంలో స్థానిక టీటీడీసీ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు సరిగా చేయలేదన్నారు. కేవలం పోస్టల్ బ్యాలెట్లు కొంతమందికి మాత్రమే అందుతున్నాయని, చాలామంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని, ఇప్పటికైనా అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వెంటనే చర్యలు చేపట్టి ఉద్యోగులందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మడకశిర, పెనుగొండ, హిందూపురం నియోజకవర్గాలకు చెందిన పలువురు ఉద్యోగులు మీడియాతో పేర్కొనడం జరిగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డర్ కాపీలో చెప్పిన విధంగా పోస్టల్ బ్యాలెట్ కల్పించాలి. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని వెంటనే ఎలక్షన్ కమిషన్ పేర్కొన్న విధంగా, ఆర్డర్ కాపీలో పేర్కొన్న విధంగా పోస్టల్ బ్యాలెట్ వెంటనే